బీసీ రిజర్వేషన్ల అంశం సంబంధించి హైకోర్టులో విచారణ ముగిసింది. దాదాపు ఏదైతే దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 9కి సంబంధించి స్టే విధించింది హైకోర్టు. 4 వారాల్లో కూడా సమాధానం చెప్పాలని చెప్పి కూడా ప్రభుత్వానికి సూచించినటువంటి అంశం. దీని నేపథ్యంలో బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశం సంబంధించి. అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా దీనిపైన స్పందించినట్టు మనకు తెలుస్తుంది. రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల్లో అని చెప్పడం జరిగింది. దాని విషయంలో మేము తమిళనాడు తరహాలో మీరు రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టించే విధంగా మీరు చట్టాలు తీసుకొని వస్తే, బిల్లులు తీసుకొస్తే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అయినప్పటికీ మీరు ఆ చట్టాలు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంటే అఖిలపక్షాన్ని తీసుకుపోకుండా ఇక్కడ అసెంబ్లీలోనేమో మాట్లాడడం జరిగింది, అందరినీ తీసుకుపోతామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అఖిలపక్షాన్ని తీసుకుపోకుండా ఎక్కడ కూడా మొత్తం ఏకపక్షంగా కాంగ్రెస్ వాళ్ళు బీసీల మనోభావాలతోని చెలగాట మాడిరు. దానికి ఈరోజు హైకోర్టులో వాళ్ళు చేసినటువంటివి తప్పని చెప్పి మేము గతం నుండి కూడా చెప్తున్నాం. ఈరోజు బీసీలకు 42% కాదు 50% రిజర్వేషన్ ఇచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీగా వెల్కమ్ చేస్తుంది. కేసీఆర్ గారు వెల్కమ్ చేస్తారు. ముందే ఫస్టే తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే కేసీఆర్ గారు ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే 33% చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలి, మహిళలకు రిజర్వేషన్ కావాలని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఈ బీసీల రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ తప్పటడుగులు వేస్తుందని చెప్పి మొదటి నుండి కూడా మేము బీఆర్ఎస్ పార్టీగా బీసీ కమిషన్ మాజీ సభ్యులుగా చాలా సందర్భంలో చెప్పినాం. అయినప్పటికీ వీరు పెడచోన పెట్టి ఫస్ట్ చట్టాలు తీసుకొని వచ్చిర్రు, తర్వాత అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ అయిన తర్వాత మళ్ళీ చట్టాలు మళ్ళీ బిల్లు తీసుకొని వచ్చిర్రు. ఆ బిల్లు ఇంకా గవర్నర్ ఆమోదం పొందకముందే ఆగమేఘాల మీద జీవోలు తీసుకొని వచ్చి రిజర్వేషన్లు ఇస్తామని చెప్తే నమ్మడానికి బీసీలు చౌలల పూలు పెట్టుకొని లేరు. దేశంలో ఏం జరుగుతుందో అందరూ కూడా తెలుసు. దేశంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏ విధంగా తెలుసు. కాబట్టి మేము మొన్న కూడా చెప్పినాం, హైకోర్టులో కూడా ఇది తప్పకుండా కొట్టుడు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ బీసీల మనోభావాలతో మీరు ఆడుకోకండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చెప్పినా కానీ ప్రధానంగా ఏదైతే రాజకీయ కుట్ర కోసమే బీసీ రిజర్వేషన్ అనేది ఒకటి తెరపైకి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు చెంపపెట్టాలని సమాధానం ఇచ్చింది. అసలు 9th షెడ్యూల్లో చేర్చే అవకాశాలు ఉంటాయా, లేకపోతే కేవలం ఎలక్షన్స్ కోసమే బీసీలో ఒక స్టంట్ వాడుతున్నారు రేవంత్ రెడ్డి? డెఫినెట్గా మొదటిసారిగా వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినప్పుడే బీసీల ఓట్లు కొల్లగొట్టడం కోసం 60 అంశాలతోని కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారు. దాంట్లో ఒక అంశం బీసీలకు 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్. చాలా ఇంకా 59 అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు ఎక్కడ కూడా ఈ కోట్ల అడ్డు కావచ్చు, రాజ్యాంగం అడ్డు లేనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. బీసీలకు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం పెడతామన్నారు. అదేవిధంగా బీసీకి సబ్ ప్లాన్ పెడతామన్నారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. బీసీల కాంట్రాక్ట్లో 42% ఇస్తామన్నారు. గౌడన్నలకు వైన్ షాప్లలో ఈ 15% కేసీఆర్ ఇస్తే 20% ఇస్తామన్నారు. ఇట్లా బీసీ డీలో ఉన్నటువంటి ముద్రాలను బీసీ ఏలా చేస్తామన్నారు. ప్రతి ఒక్క కుల సంఘానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. గొర్రెల పంపిణీ పథకాన్ని 100 రోజుల్లో స్టార్ట్ చేస్తామన్నారు. చేపలకు 90% సబ్సిడీతో చేపల పంపిణీ చేస్తామన్నారు. ఇట్లా ప్రతి కుల సంఘానికి ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఒక్కటంటే ఒకటి 60 అంశాల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే నమ్మడానికి బీసీలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీరు చేసే విధానం అంతా కూడా తప్పు, 100% తప్పు అని చెప్పినా కానీ బీసీల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికన్నా ఈరోజు బీహార్ ఎన్నికలు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సింది ఏంది? ఎందుకు ఇచ్చారు ఆగమేఘాలలో గవర్నర్ దగ్గర అక్కడ పెండింగ్ ఉండగా ఈరోజు జీవోలు ఇచ్చి ఆ జీవోలు కోర్టులలో ఛాలెంజ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? బీహార్లో ఎన్నికల్లో లబ్ధి పొందాలి, ఇక్కడ తెలంగాణలో మేము 42% ఇచ్చినామని బీహార్లో చెప్పుకోవడం కోసం, ఎన్నికల్లో ప్రచారం చేయడం కోసమే కేవలం కాంగ్రెస్ పార్టీ బీసీల మనోభావాలతో ఆడుకుందని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి మీరేం తెలియజేయాలనుకుంటున్నారు బీసీలకు జరిగే వివక్షత వల్ల? 100% మేము రాష్ట్ర ప్రభుత్వానికి మీరు 60 అంశాలతో కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిర్రు. బీసీలంతా మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టిర్రు. చాలా అంశాలు ఎక్కడ కూడా కోర్టుల అడ్డంకి లేకుండా, అదేవిధంగా రాజ్యాంగం అడ్డం లేని అంశాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ 1.5 నెలల కాలం సమయం ఉంది మీకు. ఈరోజు కోర్టులో ఇంకా 1.5 month టైం ఉన్నది హియరింగ్కి. కాబట్టి ఈ 1.5 monthలో మీరు 60 అంశాలు ఉన్నటువంటి 59 అంశాలని నెరవేర్చాలి. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలి. మంత్రివర్గంలో మొత్తం కూడా బీసీలకు 42% వాటా ఇవ్వాలి. అదేవిధంగా 20,000 కోట్ల బడ్జెట్ ఏదైతే పూడ్చుకుందో ఆ బడ్జెట్ కూడా కేటాయించాలి. అన్ని రకాల హామీలు నెరవేర్చిన తర్వాత మీరు ఈరోజు కోట్లలో కొట్లాడితే నిజంగానే బీసీలంతా కూడా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని చెప్పేసి నమ్మే అవకాశం ఉంటుంది.
రైట్, మనతోని కుర్వ విజయ్ గారు ఉన్నారు. వారిని అడిగి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు 42% రిజర్వేషన్ పైన హైకోర్టు స్టే ఇవ్వడం కానీ, మరియు జీవో నెంబర్ 9 పైన కూడా స్టే ఇవ్వడం కానీ, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాజకీయ కుట్ర నేపథ్యంలోనే ఈ జీవో తీసుకొచ్చింది. మరియు బీసీ రిజర్వేషన్కి 42% ఇస్తాను కూడా ఒకటి గొప్పలు చెప్పుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అటు హైకోర్టు ముట్టకాయ వేసిందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. మనతో విజయ్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు జీవో 9 పైన మరియు 42 రిజర్వేషన్ పైన కూడా హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. దానికి పూర్తి వివరాలు ఏంటి, అసలు మీరు ఏ విధంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు తక్షణమే తెలంగాణ బీసీలకు క్షమాపణ చెప్పాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి విధానాలని అవలంబిస్తూ, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలని ఒక భిక్షగాళ్ళుగా తయారు చేసి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కోట్ల చుట్టూ తిరుగుకుంటూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అడుక్క తినే స్థాయికి దిగజార్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలా బీసీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలు, కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వస్తే అక్కడ గల్లా బట్టి నిలదీయాల్సినటువంటి చారిత్రక అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఇవాళ. ఎందుకంటే ఈరోజు బీసీలని ఎన్ని హామీలు ఇచ్చు కామారెడ్డి డిక్లరేషన్లో 2023 నవంబర్ 10వ తారీఖు రోజున కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ ఏం చెప్పారు? ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి 6 మాసాల్లోనే చట్ట ప్రకారంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బీసీల ఓట్లు వేయించుకొని దొడ్డిదారులు అధికారంలోకి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అనుభవిస్తూ 23 మాసాలు అయింది. బీసీలను ఇప్పుడు కూడా గాలిలో దీపంలోకి పెడతా ఉన్నారు. ఇవాళ ఆ రోజు మార్చి 17వ తారీఖు రోజున తెలంగాణ శాసనసభలో 2 బిల్లు పాస్ చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి వెళితే ఢిల్లీలో పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల్లో ఆ బడ్జెట్ సమావేశాల్లో ఎందుకు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని డిమాండ్ చేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు 9th షెడ్యూల్లో పెట్టాలని డిమాండ్ చేయలేదు? మరి ఎందుకు ఈ డ్రామా ఎందుకు ఆడిరు? ఢిల్లీకి వెళ్ళి ధర్నా ఎందుకు చేసినారు? జీవో ద్వారానే రిజర్వేషన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఆ రోజే అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లోనే ఎందుకు ఈ ప్రక్రియ జరగలేదు? మీరు ఢిల్లీలో వెళ్ళి డ్రామా ఎందుకు చేశారు? ఇదంతా కూడా ఒక తప్పుల తడక, ఇదొక ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే విధంగా, బీసీలను అవమానపరిచే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు నడపట్లేదు, ఒక సర్కస్ నడుపుతా ఉంది. రేవంత్ రెడ్డి ఒక ఈవెంట్ కార్యక్రమం నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళి బట్టి విక్రమార్క లేదా పెద్ద ఫౌజులు కొట్టి సుప్రీంకోర్టు దగ్గర ఇప్పుడు హైకోర్టులో మంత్రులు వెళ్ళి ఏం ప్రభావితం చేద్దామని వెళ్ళారా? ఏం చేద్దామని వెళ్ళారంటే ప్రజలకు ఏం సంకేతం అనేది వెళ్ళారు? ఈ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నూకలు చెల్లే రోజులు వచ్చినాయి, బుద్ధి చెప్పేటువంటి రోజులు వచ్చినాయి. మీరు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి, కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ఈరోజు ఓట్లు వేయడానికి, అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. బలహీన వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. రైట్, ఏదైతే చూసుకుంటే 42% పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్టే ఇచ్చింది. దానికి మీరు ఏం తెలియజేస్తారు? ఏ విధంగా అసహనం వ్యక్తం చేస్తారు? కేవలం ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు తెరతీసే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా ప్రధానంగా అందరూ ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. దాన్ని మీరు ఏమంటారు? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి బీసీలను దగా చేసింది, మోసం చేసింది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా ఇలా మేము మొదటి నుంచి వెళ్ళి కూడా మొత్తుకుంటా ఉన్నాం. ఇలా మీరు ఈ బీసీ రిజర్వేషన్ను ఈ పద్ధతిలో కాదు చేయాల్సింది, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో చర్చ పెట్టి ఇలా రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ 9లో చేర్చడం ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని మేము అనేక సార్లు చెప్పినాం. ఇలా అది ఇలా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఇలా మీ టీ న్యూస్ ద్వారా ఇలా తెలంగాణ ప్రజలకు. ఆనాడు ఇలా బీసీల కోసం మీరు రిజర్వేషన్ తీసుకొస్తానంటే మీరు బీసీ డిక్లరేషన్ పెట్టిండ్రు కదా, ఒక ఆశ ఉండే మాకు కూడా. ఇలా మార్చి 25 నాడు మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు, ఆ బిల్లుకు మేము మద్దతు తెలిపినాం. ఆ తర్వాత 14th జూలై 2025 నాడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత 1 ఆగస్టు 25 నాడు గవర్నమెంట్ జీవో తీసుకొచ్చింది. ఆ తర్వాత 31 ఆగస్టు 25 నాడు 2 బిల్లులను తీసుకొచ్చింది. ఆ తర్వాత 26, 27లో సెప్టెంబర్ 25లో జీవో 9 తీసుకొచ్చినాం.
ఇలా జియో 9 తీసుకొచ్చినాం. మేము అప్పటికే చెప్పినాము ఇలా జియో 9 చెల్లుబాటు కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా కాదు. నిజంగా జియో ద్వారా రిజర్వేషన్లు అమలైతే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకుంటాయి. దానికి దేశంలో రాజ్యాంగం ఎందుకు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు, దానికి ఈ మాత్రానికి రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇవ్వడానికి? సో కాబట్టి ఇది తెలిసి బీసీల గొంతు కోసింది ఎలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వారు ఏమంటా ఉన్నారు, మేము పార్టీ పరంగా ఇస్తాం అంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సర్కారు ఆనాడు 2018 ఎలక్షన్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోయిన సందర్భంలో కేసీఆర్ గారు కూడా బీసీలకు హామీ ఇవ్వకుండా 34% అమలు చేయాలని చెప్పి 396 జీవో తీసుకొచ్చిండు. ఆ 396 జీవో పైన మీ జిల్లాకు సంబంధించిన వంగగోపాల్ రెడ్డి గారు, స్వప్న గారు కోర్టుకు పోయిన ఆనాడు. మేము కూడా ఇదే మాటలు చెప్పినాం. అయినా మళ్ళీ కోర్టు 50% రిజర్వేషన్లు మించొద్దు అంటే 23% రిజర్వేషన్ తోటి ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోయినాం. ఇలా మీ ముందున్న ప్రధాన కర్తవ్యం ఇప్పుడు అదే ఉన్నది. ఇలా వేరే గత్యంతరం లేదు. మీరు సుప్రీంకోర్టుకు పోయినా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు కూడా దీన్ని కొట్టివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా మీరు ప్రజలను మోసం చేయకండి. మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు అట్లనే తెలంగాణ ప్రజలను ఏమార్చి అసెంబ్లీ ఎన్నికల్లో మరి గెలిచి ముందుకు వచ్చిండ్రు. మళ్ళీ ఆ రోజు బీసీ డిక్లరేషన్ అన్నారు, మైనార్టీ డిక్లరేషన్ అన్నారు, యూత్ డిక్లరేషన్ అన్నారు. ఏ డిక్లరేషన్ ఇప్పటికీ అమలు చేయలేదు. ఇలా ఇవన్నీ కూడా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. మీరు ప్రజలను ఏమార్చడానికే ఇలా మీరు చేస్తున్న కుట్ర తప్పితే దీంట్లో ఏం లేదని స్పష్టంగా తేలిపోయింది. అందుకని మేము చాలాసార్లు చెప్పినాం, నిజం నిలకడగా తెలుస్తుంది, నిజాలు తెలుస్తాయి. ఇది ఎన్నికల్లో ఇలా ఒక్క నామినేషన్ వల్లేదండి. మీరు ఇచ్చిన నామినేషన్కు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ఎలక్షన్ కమిషన్ నామినేషన్ ఇస్తే ఒక్క నామినేషన్ వల్ల ఎందుకు వల్లే ఎన్నికలు జరగవనే ఒక ఆలోచన గ్రౌండ్ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇలా కోర్టు కూడా 6 వారాల గడువిచ్చిందంటే ఇది ముగిసిన అధ్యాయం 6 వారాల గడువు తర్వాత కూడా ఇది ఫర్దర్ వాయిదా పడుతుంది తప్పితే ఇది జరగదు ఎన్నికలు అనేది స్పష్టంగా చెప్పినాం. అదే ఇలా కళ్ళ ముందు కనిపించింది. కాబట్టి ఈ యొక్క ఫ్యూడల్ వ్యవస్థ ఉన్న, ఈ యొక్క ఫ్యూడల్ ఆలోచన ఉన్న ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ఉండడం దుర్మార్గంగా భావిస్తూ ఉన్నాం. ఈ తుగ్లక్ పాలన, తుగ్లక్ యొక్క వ్యవస్థ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈసరించుకుంటున్న సందర్భం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నుండి కూడా చుక్కెదురైందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇది తెలిసి బీసీల గొంతుకు వస్తుంది, ఈ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా నిలుస్తుందని కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో అటు వ్యతిరేకత, రాష్ట్ర ప్రభుత్వంపై అటు వ్యతిరేకత ఉన్నా కూడా బీసీ బిల్లు పైన కూడా ఇది ఎలాంటి చట్టం కూడా కాదు అని వాళ్ళకు తెలిసినా కూడా అయినా కూడా బీసీలను గొంతుకోసే విధంగా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కూడా ఇప్పటికే బీసీలు అందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అటు 9వ షెడ్యూల్ చేర్చాలని కూడా గవర్నర్ దగ్గర సంతకం పెట్టాలన్నా కూడా న్యాయ నిపుణులతో అందరి సమీక్షించిన తర్వాత కూడా ఇలా చాలా లుసుకులు ఉన్నాయి. ఇది నిలబడదు, ఇది బీసీలకు న్యాయం జరిగే విధంగా కాదు అని కూడా ప్రతి ఒక్కరు చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరి కూడా పోయిందని కూడా ఇప్పటికే ప్రధానంగా తెలుస్తుంది. దానికి హైకోర్టులో ఇప్పటికే తనకు మొట్టికాయ వేసిందని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రధానంగా కూడా మొట్టికాయ వేసిందని కూడా చెప్పవచ్చు. ఏదైతే రానున్న రోజుల్లో పాటు కూడా దీనికి బీసీ రిజర్వేషన్ కనుక తప్పకుండా దీనిపైన న్యాయ నిపుణులతో సహా అందరితో కలిపి వివిధ దీనిపైన పూర్తిగా విశ్లేషించిన తర్వాతనే బీసీలకు న్యాయం చేయాలని కూడా ఇప్పటికే అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.